కావాల్సిన మీడియా సపోర్ట్ రావటం లేదు. సో ఫైనలీ వీ హ్యావ్ టు రిలై ఆన్ అవర్ సోషల్ మీడియా. కాబట్టి సోషల్ మీడియా యొక్క పాత్ర ఎంతున్నదో మీరందరూ కూడా మీరు గమనించాలి. దాన్ని ఏ రకంగా మీరు మరి క్రియాశీలకం చేసి రైట్ ఫ్రమ్ అంటే లాస్ట్ మ్యాన్ ఇన్ ద సొసైటీ మనకున్నటువంటి మోదీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు విధానాలు తీసుకెళ్లేదాంట్లో మోదీ ప్రభుత్వం సాధిస్తున్నటువంటి ఈ అభివృద్ధి విజయాలు మరి ఇవాళ విలేజ్ లెవెల్లో తీసుకెళ్లడానికి ఇవాళ అనేకమైన రిఫార్మ్స్ ఏవైతే వస్తున్నాయి మోదీ ప్రభుత్వం తీసుకొస్తున్న రిఫార్మ్స్ మరి ఈ గుడ్ గవర్నెన్స్ అనేది మరి సర్వత్రా కూడా కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం తెలంగాణలో ఒక ఫ్యామిలీ రూల్ ఏ రకంగా ఇవాళ వారు చేసేటువంటి కార్యక్రమాలు ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్స్ లో అవినీతి ఇది పెద్దగా ప్రజలకు మనం తీసుకెళ్లలేకపోయేటువంటి ప్రయత్నం వల్ల ఏదైతే జరుగుతున్నదో మరి సోషల్ మీడియా దాన్ని యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ వస్తుంది. అందుకనే ఇంతకుముందు వెంకటరమణ చెప్పారు. ఇన్ఫాక్ట్ యాజ్ ఫార్ as my knowledge goes, it was Mr. Nitin Gadkari during his tenure. We have launched a website on our own in 2010 when Kiran was the IT cell convener. కాబట్టి ఆ రోజు 2010 నుంచి వల్ల మనం వీఆర్ ఇన్ 2017 ఎంత యాక్టివ్ గా మనం ఇంకా ప్రజల్లోకి వెళ్లాల్సి వస్తుంది. మన నెట్వర్క్ గ్రాస్ రూట్ లెవెల్లో ఏ రకంగా మనం ఆర్గనైజేషన్ గా బీజేపీ పోలింగ్ బూత్ యూనిటీగా తీసుకుంటున్నామో స్మాలెస్ట్ యూనిట్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఆ లెవెల్లోకి ఇవాళ సోషల్ మీడియా కూడా వెళ్లాల్సి